హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వీడియో చేయడానికి గల కారణం నాకు చాలా బాధగా ఉంది మై ఫ్రెండ్. ఎందుకంటే ఒక మాట్లాడుతాను చెప్పండి. ఇప్పుడు మనం ఒకరి కింద పని చేస్తే మనం వాళ్ళకి బానిసలం కాదు కదా. నేను పొద్దున ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్నెట్ స్క్రోల్ చేస్తా ఉంటే నాకు ఒక విషయం తెలిసింది. పీవీఆర్ గలేరియా మాల్ పంజాగుట్లో ఉంది కదా. ఆ మాల్లో ఒక పెద్ద ఆయన పాపం సూపర్వైజర్గా పనిచేస్తుంటే పాపం అతనికి ఛాతీలో కొంచెం పెద్ద వయసు కదా, కొంచెం నొప్పి వచ్చిన తర్వాత తను మేనేజ్మెంట్కి చెప్పిన తర్వాత మేనేజ్మెంట్కి ఏమని చెప్పాడంటే, నాకు ఈరోజు సెలవు కావాలి, నేను తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు ఛాతీలో నొప్పి వచ్చింది, నేను కొంచెం మెడికల్ హాస్పిటల్ దాకా వెళ్ళాలి అని చెప్పి అడిగాడు. మేనేజ్మెంట్ వాళ్ళు దానికి నిరాకరించిన తర్వాత తను ఒక అరగంట తర్వాత వాంతులు చేసుకొని అక్కడికక్కడికే చనిపోయారు పాపం. చనిపోయిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, కనీసం పడిపోయిన తర్వాత హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి కదా, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వాళ్ళు బయటే అతన్ని గేట్ కాడే వదిలేసారు. ఎంత దారుణంగా తయారైంది మై ఫ్రెండ్స్. అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళకి మన జీవితం రాసి లేదు కదా. ఉద్యోగం ముఖ్యం, కానీ అన్నిటికన్నా హెల్త్ ముఖ్యం. సో నాకు తెలిసి ఏంటంటే, మనం ఒకరి కింద పని చేస్తున్నామంటే వాళ్ళకి మనం బానిసలం కాదు, మన హెల్త్ చాలా ముఖ్యం. సో ఇలాంటిది విషయాలు మళ్ళీ జరగకుండా చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, సో ఉద్యోగం చేయాలి, కానీ ఏంటంటే వాళ్ళు మనల్ని మనుషులని గుర్తిస్తే చాలు. మనుషులని గుర్తించి మనకి హెల్త్ ఉంటుంది ఆయన్ని గుర్తిస్తే చాలు. సో ఈ కంటెంట్ మీద ఎందుకో ఈరోజు నాకు కొంచెం బాధగా అనిపించి కొంచెం మాట్లాడాను ఫ్రెండ్స్. ఈ విషయం పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.